హాయ్ గైస్, ఎలా ఉన్నారు? రీసెంట్గా G5 ఒరిజినల్లో రిలీజ్ అయిన సైలెన్స్ 2 ద నైట్ ఔల్ బార్ షూట్అవుట్ అనే మూవీని చూడడం జరిగింది. ఈ మూవీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నాకైతే చాలా నచ్చింది. ఇదైతే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. మీలో ఎవరైతే థ్రిల్లర్ మూవీస్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, ముందు ఈ మూవీని చూడండి, దాని తర్వాతే నా ఎక్స్ప్లెనేషన్ వినండి. సో మీకు ముందుగానే చెప్తున్నాను, స్పాయిలర్ అలర్ట్. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక అమ్మాయిని చూపించడంతో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ అమ్మాయి తన రూమ్లోనే తన పక్కనే ఉన్న ఒక ల్యాప్టాప్లో ఒక మర్డర్ని చూస్తుంది. ఆ మర్డర్ని తన ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. సీన్ అక్కడితో కట్ అయ్యి మనోజ్ బాజ్పేయి దగ్గర స్టార్ట్ అవుతుంది. దీనిలో మనోజ్ బాజ్పేయి ఏసీపీ వర్మ అనమాట. నైట్ టైం తన ఇంటికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఒక అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడని చెప్పి వాడిని కొట్టి జీప్లో ఎక్కించుకుంటాడు. ఇలా జరుగుతున్నప్పుడే హైయర్ అథారిటీస్ నుంచి మనోజ్ బాజ్పేయికి ఫోన్ వస్తుంది. ఇక్కడ దగ్గరలో ఉన్న నైట్ ఔల్ బార్లో కాల్పులు అనేవి జరిగినాయి. ఆ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ కోసం మనోజ్ బాజ్పేయిని వెళ్ళమంటారు. స్పెషల్గా మమ్మల్ని మాత్రం ఎందుకు పంపిస్తున్నారని అడిగినప్పుడు ఆ కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి మినిస్టర్కి సంబంధించిన సెక్రటరీ అని తెలుస్తుంది. ఈ మనోజ్ బాజ్పేయి ఆ క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళి ప్రతిదీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా కావాలంటాడు. అలాగా క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో అక్కడ చనిపోయిన వాళ్ళలో ఒకడు ఇంకా బ్రతికే ఉంటే వాడిని అంబులెన్స్లోకి ఎక్కించి హాస్పిటల్కి పంపిస్తారు. ద వెరీ నెక్స్ట్ డే సీన్ స్టార్ట్ అవుతుంది. మనోజ్ బాజ్పేయి టీంని చూపిస్తారనమాట. వీళ్ళ టీం వచ్చేసి స్పెషల్ క్రైమ్ యూనిట్. ఆ క్రైమ్ సీన్కి సంబంధించిన అన్ని ఫోటేజెస్ అలాగే అన్ని ఫొటోస్ చెక్ చేస్తూ ఉంటారు. అలా చెక్ చేస్తున్నప్పుడు మనోజ్ బాజ్పేయికి ఒకటి అర్థం అవుతుంది. ఈ కాల్పులు జరగడానికి రీజను మినిస్టర్ సెక్రటరీ అయితే కాదు, అక్కడే చనిపోయి ఉన్న ఒక అమ్మాయి గురించి ఈ కాల్పులు అనేవి జరిగినాయని అర్థం చేసుకుంటాడు. ఎవరినైతే హాస్పిటల్లో జాయిన్ చేయించాడో వాడు స్పృహలోకి వస్తాడు. వాడి దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కుంటాడు. అప్పుడు పూర్తిగా క్లియర్ అవుతుంది ఈ కాల్పులు అనేవి జరిగింది ఆ అమ్మాయి గురించే అని. ఈ అమ్మాయి ఎవరో కాదు, నేను మొదట్లో చెప్పాను కదా, ల్యాప్టాప్లో ఫోన్తో ఒక వీడియోని రికార్డ్ చేస్తుందని. ఇలా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒక క్యారెక్టర్ వస్తుంది, అర్జున్ చౌహాన్ అని. వీడు డ్రామా రిహార్సల్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటాడు. కొంచెం మెంటల్లీ అప్సెట్గా ఉంటాడు. డ్రామా రిహార్సల్స్ అవన్నీ చేసుకుంటూ పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు. ఈలోపు మనోజ్ బాజ్పేయికి తన పాత ఫ్రెండ్ కొలీగ్ అయిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఫోన్ చేసి, ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం మేము, ఒక అమ్మాయి చనిపడిపోయింది, తనకి మెడ మీద ఎవరో కాల్చారు, దీని గురించి డీటెయిల్స్ అలాగే దీనికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి మనోజ్ బాజ్పేయిని అడుగుతుంది. అక్కడితో సీన్ కట్ అయ్యి మళ్ళీ ఇన్వెస్టిగేషను ఎవరైతే అమ్మాయి బార్లో చనిపోయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనోజ్ బాజ్పేయి టీం కూడా మినిస్టర్ సెక్రటరీని వదిలేసి ఈ అమ్మాయి మీద నుంచి కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ అమ్మాయి గురించి ఎవిడెన్సెస్ తీసుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయి ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తారు. అక్కడ చాలా కాస్ట్లీ ఐటమ్స్ కనిపిస్తాయి. ఇంపోర్టెడ్ హ్యాండ్ బ్యాగ్స్ అలాగే కాస్ట్లీ డ్రెస్సెస్ కనిపిస్తాయి. సాధారణమైన మధ్యతరగతి వ్యక్తి కొనలేని కొన్ని ఐటమ్స్ని చూస్తారు. దానివల్ల వీళ్ళ డౌట్ ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగే ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా చూస్తారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఈ అమ్మాయిని ఎవరో లెఫ్ట్ సైడ్ చీక్ మీద కొట్టారు, అందుకే ఈ అమ్మాయి ట్రీట్మెంట్ కోసం నా దగ్గరికి వచ్చింది, ఆ ట్రీట్మెంట్ చేసి పంపించానని చెప్పి ఆ డాక్టర్ చెప్తాడు. ఈ అమ్మాయికి సంబంధించి 2 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళలో ఒకడు ఆల్రెడీ ఈ అమ్మాయితో పాటు అదే బార్లో చనిపోయి ఉంటాడు. రెండోవాడు తన ఓన్ విలేజ్కి వెళ్ళాడు. వాడు రాగానే ఇన్వెస్టిగేషన్ వాడి మీద కూడా స్టార్ట్ చేస్తారు. రెండోవాడిని అడుగుతారనమాట, ఈ అమ్మాయి నీకు ఎలా తెలుసు అని. అప్పుడు మనోజ్ బాజ్పేయికి అర్థమవుతుంది వీడికి కూడా ఈ కేసులో ఏదో సంబంధం ఉందని. కానీ రెండోవాడు అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఎలా అంటే, ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు, మేమిద్దరం చిన్నప్పటి నుంచి చిన్న ఫ్రెండ్స్, మేము ముగ్గురం కూడా చాలా క్లోజు. వీళ్ళు చనిపోవడానికి కరెక్ట్గా ఒక రోజు ముందే నేను ఈ ఊరు నుంచి మా ఊరికి వెళ్ళాను. ఆ బార్కి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాల్సింది, కానీ ఆ రోజు ఊరికి వెళ్ళడం వల్ల నేను వాళ్ళతో వెళ్ళలేకపోయానని ఏడుస్తూ చెప్తూ ఉన్నప్పుడు మనోజ్ బాజ్పేయి, నువ్వు ఊరికి వెళ్ళాలంటున్నావు కదా, నీ ట్రైన్ టికెట్స్ చూపించమని అడుగుతాడు. అలాగే వాడు కూడా ట్రైన్ టికెట్ చూపిస్తాడు. వెళ్ళిన టికెట్ వచ్చిన టికెట్ 2 టికెట్స్ చూపిస్తాడు. మళ్ళీ అర్జున్ చౌహాన్ దగ్గరికి వెళ్తుంది. ఈసారి వీడు ఒక సైకోథెరపిస్ట్ని కలుస్తాడు. ఆ సైకోథెరపిస్ట్ ఏం చెప్తుందంటే, నువ్వు మెంటల్గా చాలా వీక్గా ఉన్నావు, ముందు నువ్వు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వు, అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్తుంది. ఇంకా మళ్ళీ సీన్ కట్ అయ్యి అక్కడ మనోజ్ బాజ్పేయి ఆఫీస్లో స్టార్ట్ అవుతుంది. ఈ అమ్మాయిని ఎవరు చంపారు, హంతకుడు ఎలా చంపాడు అన్న విషయం గురించి ఒక 3D డిజైన్ చూస్తూ ఉంటారు వీళ్ళు. సో ఆ 3D విజువల్ వల్ల మనోజ్ బాజ్పేయి క్రైమ్ సీన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకుంటాడు. మర్డరర్ అనేది బార్ లోపలికి ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ మా అమ్మాయి దాకా ఎలా రాగలిగాడు, ఈ అమ్మాయిని గుండెల్లో మీద ఎలా కాల్చాడు, ఇవన్నీ అర్థం చేసుకుంటూ ఉంటాడు. దాని తర్వాత ఎవరైతే చనిపోయి ఉన్న అమ్మాయి ఉందో ఆ అమ్మాయి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. మీ అమ్మాయి ఇలా చనిపోయింది, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోసం అని ఇక్కడికి వచ్చామని చెప్పి. చనిపోయిన అమ్మాయికి సంబంధించిన ఫోన్ని ల్యాప్టాప్ని రిట్రైవ్ చేసినప్పుడు
ఆ ఫోన్లో డెడ్ బాడీకి సంబంధించిన ఒక ఇమేజ్ని చూస్తారు. మొదట్లో మనోజ్ బాజ్పేయికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఫోన్ చేసి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కుంటుంది. ఆ క్రైమ్లో చనిపోయిన అమ్మాయి వీళ్ళు ఈ ఫోన్లో చూసిన ఇమేజ్ ఒకటే అనమాట. అలాగే బార్లో చనిపోయిన అమ్మాయి ఫోన్లో కొన్ని కోడ్ లాంగ్వేజెస్లో మెసేజెస్ ఉంటాయి. ఈ మెసేజెస్ని ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం క్రాక్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఈ చనిపోయిన అమ్మాయి 2 రోజుల ముందు ఎక్కడుంది, అసలు చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఏం చేసిందని. ఏదైతే చనిపోయిన అమ్మాయి ఫోన్లో కొన్ని కోడ్ లాంగ్వేజెస్లో మెసేజ్లు చూసారో ఆ మెసేజ్లు ఎవరు పంపిస్తున్నారో కనుక్కొని ఆ మెసేజ్లు పంపించే వ్యక్తిని అమీషా అనే ఒక అమ్మాయిని కలుస్తారు. ఈ అమీషా అనే అమ్మాయి చాలా ఇండైరెక్ట్గా మేమందరం కొన్ని సెక్షువల్ గ్రూప్స్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాం, మేము దీని నుంచి బయటికి రాలేమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే వెళ్తూ వెళ్తూ మనోజ్ బాజ్పేయికి పేపర్ మీద ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తుంది. ఆ ఇన్ఫర్మేషన్లో ఉన్న డీటెయిల్స్ ప్రకారం మనోజ్ బాజ్పేయి ఏం ఆలోచిస్తాడంటే ఇంకా ఇలాగ చాలామంది అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకుంటాడు. ఈ అమ్మాయి చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఒక బిజినెస్ మ్యాన్ని కలిసింది. ఆ బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చి వాడిని కలవమందని చెప్తాడు. దాని తర్వాత 1-2 సార్లు నేను ఆ అమ్మాయిని కలిశానని కూడా చెప్తాడు. రోజు మార్నింగ్ అమీషా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మనోజ్ బాజ్పేయి ఏం చేస్తాడంటే అమీషా ఫ్లాట్ దగ్గర ఒక కానిస్టేబుల్ని పెట్టి అమీషాని గమనిస్తూ ఉండమని చెప్తాడు. నైట్ ఆ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి అమీషా ఎలా ఉంది, బాగానే ఉందని అంటే, బట్ అక్కడ నుంచి ఏ సౌండ్ రాకపోవడంతో మనోజ్ బాజ్పేయికి అనుమానం వచ్చి అమీషా ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసి చూస్తే అమీషా ఆల్రెడీ పడిపోయి ఉంటుంది. ఒక ఫారెన్సిక్ ఆఫీసర్ని తీసుకొచ్చి తనని చంపింది ఎవరు, ఏ టైంకి మర్డర్ జరిగిందని తెలుసుకుంటాడు. అప్పుడే విక్టిమ్ లెఫ్ట్ హ్యాండెడ్ రైట్ హ్యాండెడ్ అని కూడా తెలుసుకుంటాడు. తన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల అమీషాని చంపేసి ఉంటాడు విక్టిమ్ అని. మనోజ్ బాజ్పేయి ఏం చేస్తాడంటే ఇంకా వెనక్కి తిరగడు అనమాట. ఎట్లాగైనా ఆ విక్టిమ్ను పట్టుకొని కోర్టుకి సరెండర్ చేయాలనుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఒక ఎమ్మెల్యే కొడుకు వాడి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అని చెప్పి జైపూర్ దగ్గర ఉన్న ఒక విల్లాని బుక్ చేసుకొని తన ఫ్రెండ్స్తో సెలబ్రేషన్స్ కానీ అక్కడికి వెళ్తాడు. అమీషా ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఏదో పెద్ద మొత్తంలో జరగబోతుందని తెలుసుకున్న మనోజ్ బాజ్పేయి జైపూర్ భోపాల్ దగ్గరున్న తన ఫ్రెండ్ ఐపీఎస్ ఆఫీసర్ని అలర్ట్ చేసి భోపాల్ దగ్గరున్న ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క అండర్ ఏజ్ అమ్మాయిని చెక్ చేయమని చెప్తాడు. అంటే 14-15 ఏళ్ళ ఏజ్ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయిని చెక్ చేయమని చెప్తాడు. ఈ ఐపీఎస్ ఆఫీసరు ఎయిర్పోర్ట్ దాకా వెళ్తుంది కానీ మెయిన్ 14-15 ఏళ్ళ ఏజ్ ఉన్న మెయిన్ అమ్మాయిల్ని మిస్ చేస్తుంది. పెద్ద మొత్తంలో ఏదో జరుగుతుందని తెలుసుకున్న మనోజ్ బాజ్పేయి టీమ్ ముంబై నుంచి జైపూర్ వచ్చి ఈ అమ్మాయిలందరినీ కాపాడదాం అనుకుంటాడు. సో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, 14-15 ఏళ్ళ ఏజ్ తక్కువ ఉన్న అమ్మాయిలందరినీ ఎవడైతే ఎమ్మెల్యే కొడుకు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడో వాడి దగ్గరికి తీసుకెళ్తున్నారు. మనోజ్ బాజ్పేయి టీం అందరూ కలిసి ఇదంతా విషయం తెలుసుకొని ఈ అమ్మాయిలందరినీ ట్రేస్ చేసి పట్టుకొని ఆ అమ్మాయిలందరినీ సేవ్ చేస్తారు. ఈ అమ్మాయిలందరూ విలేజ్కి సంబంధించిన అమ్మాయిలు. ఈ విలేజ్ నుంచి సిటీకి తీసుకొచ్చి సిటీలో ఒక ఇంట్లో పడేసి ఇబ్బంది పెడుతూ ఇలాగా సెక్స్ మార్కెట్లో పడేస్తూ ఉంటారనమాట. ఈ చిన్నపిల్లలు ఇచ్చిన కొంచెం ఇన్ఫర్మేషన్తో ఒక డ్రాయింగ్ని గీసి చూపిస్తారు. ఆ డ్రాయింగ్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయే మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఈ సెక్స్ రాకెట్స్లో పడేస్తుందని చెప్తారు. ఈ డ్రాయింగ్లో ఉన్న అమ్మాయిని పట్టుకొని అడిగితే మెయిన్ విక్టిమ్ ఎవడైతే హంతకుడు ఉన్నాడో, ఒక అజ్మా ఖాన్ని షూట్ చేసి చంపినోడు, అమీషాని చంపినోడు, ఆడి ఫేస్ ఇంతవరకు వీళ్ళు చూడలేదని చెప్తారు. దాని తర్వాత రిజ్వాన్ గాడి మీద కూడా మనోజ్ బాజ్పేయికి ఒక అనుమానం వస్తుంది. ఎప్పుడైతే అజ్మా ఖాన్కి సెకండ్ ఫ్రెండ్ ఉన్నాడో వాడి మీద కూడా అనుమానం వచ్చి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని కొట్టి తీసుకొచ్చి ఇంకా ఇన్ఫర్మేషన్ లాగుతారు. ఇక్కడ విషయం ఏంటంటే అజ్మా ఖాన్ బార్లో చనిపోయినప్పుడు షూటర్ వచ్చి షూట్ చేస్తున్న టైంలో ఈ రిజ్వాన్ గాడు అక్కడే ఉన్నాడు. ఈ షూటర్ షూట్ చేయడం ఇదంతా వీడి కళ్ళతో చూశాడు. ఇదంతా మళ్ళీ పోలీసులకు చెప్తారనమాట. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పిన తర్వాత అయినా కూడా మనోజ్ బాజ్పేయికి ఇంకా పూర్తి క్లియరెన్స్ రాదు దీని నుంచి. విషయం ఏంటంటే ఈ రిజ్వాన్ గాడు కూడా మెయిన్ విక్టిమ్ ఫేస్ని చూడలేదు. రాకెట్స్ని నడిపేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒకడే అని అర్థం అవుతుంది. వీడికి ఈ సెక్స్ రాకెట్స్ దగ్గర నుంచి వస్తున్న డబ్బుల్ని రిజ్వాన్ గాడే కొంచెం వాడు తీసుకొని కొంచెం వాళ్ళకి ఇస్తున్నాడని తెలుస్తుంది. అంటే మెయిన్ విక్టిమ్కి కొంచెం అమౌంట్ ఇస్తున్నాడని తెలుస్తుంది. అండ్ మొదట్లో కలిసాడు మనోజ్ బాజ్పేయి. వాడి దగ్గరికి వెళ్ళి వాడిని కొట్టి అలాగే వాడి బామ్మర్తిని తెచ్చుకుంటాడు. మొదట్లో మీకు చెప్పాను కదా అర్జున్ చౌహాన్ అని ఒకడు ఉన్నాడని చెప్పి, వాడిని కొట్టి వాడిని కూడా బయటికి తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారు. ఇక్కడే మనోజ్ బాజ్పేయికి ఉన్న విషయం అర్థమవుతుంది, వీళ్ళిద్దరూ కూడా హంతకులు కాదు, హంతకుడు వేరేవాడు ఉన్నాడని. సో గైస్, మీరు ఆ హంతకుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ G5 ఒరిజినల్స్లో అవైలబుల్గా ఉన్న సైలెన్స్ 2 ద నైట్ ఓల్ బార్ షూట్అవుట్ని సినిమా మొత్తం చూడండి, చాలా బాగుంటుంది.
ఎంగేజ్ చేస్తుంది చివరి వరకు. సో గైస్, ఇంకా మన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ పెట్టుకోండి. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ చాలామందికి ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. ఈ సినిమాలో ప్రతి ఒక్క యాక్టర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ మనోజ్ బాజ్పేయి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సైలెన్స్ అని 2021లో G5 ఒరిజినల్స్లో ఒక మూవీ వచ్చింది. సేమ్ ఈ టీం వాళ్ళే, మనోజ్ బాజ్పేయి అండ్ టీం అందరూ కలిసి అక్కడ కూడా ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ని సాల్వ్ చేస్తారు. దానికి కంటిన్యూషన్ పార్టే ఇది. ఇక్కడ కంటిన్యూషన్ అంటే ఆ మర్డర్ వేరు, ఈ మర్డర్ వేరు, పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా పూర్తిగా వేరుగా ఉంటుంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సినిమాల్లో ముఖ్యంగా కావాల్సిన విషయం స్టోరీ లైన్ అండ్ స్క్రీన్ ప్లే. కథ అనేది కొత్తగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ చెప్పే విధానం మాత్రం నిజంగా కొత్తగా ఉండాలి. స్క్రీన్ ప్లేలోనే మొత్తం సినిమా ఉంటుంది. డీటెయిలింగ్, ఆర్ట్ వర్క్ అంతా కూడా స్క్రీన్ ప్లేలో మాత్రమే చూపించగలవు. ఒక సిబిఐ ఆఫీసర్ దగ్గరికి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఒక కేసు వస్తే వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారు, వాళ్ళు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు, అక్కడ ఉన్న విషయాలను ఎలా గమనిస్తారు, ఎలా తెలుసుకుంటారు, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు ఈ సినిమాలో. సో స్టోరీ లైన్ అనేది కొత్తగా ఉండకపోవచ్చు, కానీ స్క్రీన్ ప్లే మాత్రం మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టి ఆపుతుంది. స్టార్టింగ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది, బట్ క్యారెక్టర్స్ అనేవి కొంచెం ముందుకు వెళ్తున్న కొద్దీ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది ఈ సినిమా. అంటే స్టోరీకి సంబంధించిన కొన్ని విషయాల్ని ముందుగానే కొన్ని ఫ్రేమ్స్లోనో కొన్ని సీన్స్లోనో చిన్న చిన్నగా చూపిస్తూ రావడం, ఆడియన్స్ అందరినీ అన్వాంటెడ్ విషయాల మీద కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లకుండా ఇన్సైడ్ ది స్టోరీలోనే ఉంటూ కొన్ని క్యారెక్టర్స్ని పరిచయం చేసి ఆడియన్స్ అందరి అటెన్షన్ని ఇంకొక వైపు కూడా మలచడం, ఇవన్నీ కూడా స్క్రీన్ ప్లే మీద డిపెండెన్సీ ఉంటాయి. మనోజ్ బాజ్పేయి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడని చెప్పి వాడిని కొట్టి జీబులో ఎక్కించుకుంటాడు. మీద హెరాస్మెంట్ని తట్టుకోలేడు కాబట్టి ముందుగానే మనోజ్ బాజ్పేయి తన స్టైల్లో వాడిని కొట్టి అక్కడ నుంచి తీసుకువెళ్ళడం, ఇదంతా కూడా మనోజ్ బాజ్పేయి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అట్లాగే మెయిన్ మోటివ్ ఆఫ్ ది విక్టిమ్, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడనే విషయం కూడా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. బట్ నాకైతే కొంచెం సిల్లీగా కూడా అనిపించింది. కానీ సైబర్ క్రైమ్లో పనిచేసే వాళ్ళకి దొరికే కొంతమంది వ్యక్తుల తాలూకు ఆలోచనలన్నీ ఇలానే ఉంటాయి. సో అందుకే కొన్ని రియలిస్టిక్ విషయాలు ఈ సినిమాని చాలా గ్రాప్ చేస్తాయి. ఇవన్నీ కూడా మిమ్మల్ని చూసేలా చేస్తాయి సినిమాని. సో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మూవీస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ సినిమాని చూడండి, ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి. G5 ఒరిజినల్స్లో అవైలబుల్గా ఉంది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. Bye.